ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ కోరేది ఇది లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడే గవర్నమెంట్ కొత్త కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. రాబోయే 6-7 సంవత్సరాల్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అయితే ఇది జరగాలంటే నీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి. భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా మీరు చూస్తే 40% రాష్ట్రం అంతా 3.8 మీటర్లో ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. మిగిలింది 8 మీటర్ల కంటే పైనుండే పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈరోజు ఈ జిల్లాలో మీరు చూస్తే అనంతపురం జిల్లాలో 2024 ఏప్రిల్లో 13.36 మీటర్లుంటే ఈ రోజున 11.25 మీటర్లు అంటే 2.11 మీటర్లు పెరిగి భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నీటి భద్రత కోసం వచ్చాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాం. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్లు భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు నీటి కోసం కొట్లాట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని హంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈరోజు మీరు ఒక పని చూస్తే ఒక ఆలోచన చేయాలి మీరందరూ. అన్నమయ్య జిల్లా ఇప్పుడే చెప్పాను, ఆ జిల్లాలో 5.71 మీటర్లు 5.71 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు, కొండలన్నీ పోడుగా ఉండేటివి. ఇప్పుడిప్పుడే
ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క నీటి భద్రత కింద వర్షాకాలం కంటే ముందు, అంటే రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి, 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రెయిన్స్ పడతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం కంటే భూమిలో నీరు 25 టీఎంసీ పెరిగింది. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, భూమిలో నీళ్లు ఇంకితే లాభం ఏంటని. రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, ఎక్కడికక్కడ కాలువలో తీసుకొస్తాం. భూమిలో నీళ్లు ఉంటాయి, అక్కడే బోరేసుకుని ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీశైలం నుంచి అనేక పంపులు పెట్టి, మల్యాల్లో పంపు పెట్టి, అక్కడి నుంచి పంపులు నెంబర్ ఆఫ్ పంప్స్ పెట్టి తీసుకొస్తున్నాం. ఈ ప్రాంతానికి హెచ్ఎల్సి కూడా ఉంది. దానివల్ల కొంతవరకు నీళ్లు, అది కూడా తుంగభద్రలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆ గేట్లను కూడా రిపేర్ చేస్తున్నాం. భవిష్యత్తులో అవి కూడా ప్రక్షాళన చేసి, నేను ఒకటే చెప్పాను అస్మిత్ రెడ్డికి, నీకు నీళ్లు ఎంత కావాలనేది కాదు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది, ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం ఒక ఖరీఫ్కి 547 టీఎంసీ కావాలి, రబీకి 343 టీఎంసీలు కావాలి, మొత్తం 890 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు 28 కావాలి, త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. వర్షం ద్వారా నీళ్లు వస్తాయి, పై నుంచి వర్షాలు పడితే నదుల ద్వారా నీళ్లు వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే ఒక